అనారోగ్యంతో బాధపడుతున్న సహ ఉద్యోగికి చేయూతను అందించేందుకు వారంతా ఏకమై సుమారు 2,81,500 రూపాయలు సాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఎన్ఎఫ్సిఎల్ ఎంప్లాయ్ నాగశేషన్న ప్రెజెంట్ ఏఎం గ్రీన్లో కర్నూలులో పనిచేస్తూ సడన్ గా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో ఉండి 3 నెలలు హాస్పిటల్లో ఉన్నందున అతడికి 10 లక్షలు ఖర్చు అయిందని, అలాగే లీవ్స్ లేనందున లాస్ ఆఫ్ పేలో ఉన్నందున ఇప్పటికీ రోజుకు ఫిజియోథెరపీకి నెలకు 50,000 ఖర్చు అవుతుందని, అతని ఆర్థిక పరిస్థితిని మా ఎన్ఎఫ్సిఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రూప్లో పెట్టగా మా విశ్రాంతి ఉద్యోగులు మరియు ప్రెజెంట్ ఏఎం గ్రీన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ స్పందించి 2,81,500 రూపాయలు డొనేట్ చేశారని, ఆ అమౌంట్ ఈ రోజు మా డాక్టర్ జి సుబ్బారావు మా విశ్రాంతి ఉద్యోగుల సమక్షంలో అందజేయడం జరిగిందని, దీనికి సహకరించిన అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తారు. అంటే రక్తం వలన ఆ చెడు వైరస్ని బయటపడిన బ్లడ్ ఎక్స్చేంజ్ చేసి తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్ అంటే అతనికి ముఖ్యంగా ఈ డిసీజ్ ఎవరికి వస్తుందంటే మన శరీరంలో రేషనల్ పవర్ ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి. సాధారణ అందరికీ ఉంటాయి. ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ గొప్పకుని వచ్చిందంటే యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. ఇతరులు ఎందుకు అంటున్నానంటే అది రక్తం బట్టి అతనికి వచ్చిందని చెప్తున్నాను. ఆ యాంటీబాడీస్ సేవన చేస్తాయంటే ఈ మనం బయట వచ్చిన వైరస్ వల్ల ఏం చేస్తారు, ఆ యాంటీబాడీ తినేయడం వల్ల అంటే అది మంచి యాంటీబాడీ చెడ్డ చేస్తాయి. అది అంటే మన సాధారణంగా మనం ఏ పని చేయాలన్నా బ్రెయిన్ నుంచి మనకి రిఫ్లెక్స్ వస్తుంది. ఇది ఆ బ్రెయిన్కి రేపు కట్ చేస్తాను అనమాట. అంటే కాల్తీయం ఎక్కిన తర్వాత మాతో వచ్చి బాడీకి వచ్చిన తర్వాత రెస్పిరేటరీ మెజర్స్ అంటే గాలి తీసే ప్రక్రియ అయిపోద్ది. ఇవన్నీ కూడా ప్రమాదం. తర్వాత నోరు ఆహారం తీసుకోలేడు, గాలి అయిపోద్ది. అలాంటి టైంలో అతను వెళ్ళడానికి నిజంగా అదృష్టంగా మన ట్రీట్మెంట్ టైంలో జరిగినంత రికవర్ అయ్యాడు. అది దేవుడు అతనికి చేసిన మంచి. అలాగే మీ అందరూ ఎంప్లాయీస్ కూడా నిజంగా ఇది గ్రేట్ థింగ్. ఇచ్చేదంటే రిటైర్ ఎవరికాళ్ళు నాకే తెలియని టైప్లో ఉంటారు. కానీ ఇంత ఇనిషియేటివ్ తీసుకుని మీరు అందరూ వచ్చి ఏదో ఎవరితో సాయం వాళ్ళు చేసి ఒక మనిషికి మనం అప్పు చేయాలన్న నేటివ్ ఉందంటే రియల్లీ మీ అందరికీ నేను అతను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్న వేళ మేము గ్రూప్లో మెసేజ్ పెట్టినందుకు ఈరోజు 4 లక్షల రూపాయలు మాకు దాతల రూపంగా మాకు అమౌంట్ రావడం జరిగింది. ఈ అమౌంట్ని అదే బాధిత ఉద్యోగి శ్రీ నాగశేషన్ గారికి ఇచ్చి అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా కోరాము. ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించిన విడి రామకృష్ణ గారికి, అలాగే మా గోవిందరాజు గారికి, అలాగే మాకు ఎవరికి తోచినంత వారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే మాకు ఉమెన్లో ఒక 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ నాగశేషంతో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తలా 11,000, ఒక అతను గంగాధరం అన్నాడు 23,000 వేసి వాళ్ళు కూడా 1,30,000 ఇచ్చారు. అలాగే ఇంకా విష్ణుమూర్తి, ఇంకా కొంతమంది దుబాయ్లో, మస్కట్లో, ఖత్తర్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మా యొక్క మెసేజ్కి స్పందించి వాళ్ళకి తోసింది 5,000, 10,000 అందరూ సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మా ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటూ ఏం లేదు, కానీ ఎంప్లాయీస్ తరఫున మేమందరం కూడా వాళ్ళకి శుభాభివందనాలు, అభినందనలు చెప్తున్నాం. అలాగే ఒక సుబ్బరాజు గారు అని ఆయన కూడా 10,000 ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.